గ్రామదేవత శ్రీ శ్రీ బలిశ్రమ తల్లి యొక్క జాతర మహోత్సవం సందర్భంగా మార్చి 12 నుంచి మార్చి 27వ తారీఖు వరకు జరుగు జాతర మహోత్సవం సందర్భంగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు బలిశ్రమ తల్లి దేవస్థానం అధ్యక్షులు శ్రీరంగ అంజబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో ఉన్న ప్రతి గుడి వద్ద ఆలయ కమిటీ వారు అక్కడ ఉన్న వార్డు పెద్దల సహాయ సహకారాలతో పసుపు కుంకుమ గాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెంటపాడు గౌరమ్మ తల్లి గుడి వద్ద పసుపు కుంకుమ మహానైవేద్య కార్యక్రమం ఉంటుంది. అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజు సుమారు 30,000 మందికి అన్నదాన కార్యక్రమం తలపెట్టారు బలిశ్రమ దేవస్థానం వారు. ప్రతి ఒక్క మహిళా మూర్తి తీసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రతిరోజు కూడా వివిధ వార్డులో ఉన్న గుడుల దగ్గరికి అలాగే ఉన్న మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటినీ కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమ గాజుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ముత్తైదుకి ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి దేవస్థానం కమిటీ సభ్యులంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బలిశ్రమ తల్లి జై. తాడేపల్లిగూడెంలో వేయించేస్తున్న శ్రీ 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 బలిశ్రమ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించాలని చెప్పని గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు కమిటీ వారు ప్రతి దేవస్థానంలో కూడా అమ్మవారి గాజులు పసుపు కుంకుమ అమ్మవారి ఫోటో పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ గౌరీదేవి గుడి దగ్గర కూడా పంపిణీ చేస్తానని సంప్రదించగా ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారి గుడి వద్ద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజైతే మహిళలందరూ కూడా ఎక్కువగా వచ్చి అమ్మవారి గాజులు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు రమ్మని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు తాడేపల్లిగూడెం నుంచి బలిశ్రమ దేవస్థానం నుంచి అమ్మవారి గుడి వద్దకు గాజులు పసుపు కుంకుమ తీసుకొని వచ్చి ఉన్నారు. మహిళలందరూ కూడా ఆనందంగా వీటిని స్వీకరించి అదేవిధంగా బలిశ్రమ గుడి జాతర మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా దిగ్విజయంగా జరగాలని చెప్పని అమ్మవారి ఆశీస్సులు తాడేపల్లిగూడెంతో పాటు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. జై గైరమ్మ తల్లి, జై బలిశ్రమ తల్లి. మా తాడేపల్లిగూడెం ఇలదేవత బలిశ్రమ అమ్మవారి జాతర మహోత్సవంగా ఇవాళ 1,00,000 గాజుల పంపిణీ చాలా ఘనంగా ఏర్పాటు చేయడం, గుడికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ ఇవాళ పెంటపాడు గ్రామం రావడం, అలాగే మా పెంటపాడు మా కులదేవత గైరమ్మ గుడి ఆధ్వర్యంలో ఆవిడ సన్నిధానంలో ఇవాళ మహిళలందరికీ పసుపు కుంకుమ గాజులు పంపిణీ జరగడం చాలా సంతోషకరమైన విషయం. గైరమ్మ తల్లి ఆశీస్సులు, మా బలిశ్రమ తల్లి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని ఇలా గాజుల రూపంలో ప్రసాద రూపంగా ఇవాళ మా గుడికి వీచేసినందుకు మేము అన్యదా చాలా సంతోషపడుతున్నాము. మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట అమ్మా మోరు తల్లు. కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట. యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు సిల్దులు వేస్తాయంట.